ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దికి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క విషయం వింటుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇంత దారుణంగా కుట్ర చేసేందుకు ప్లాన్ చేశారా అన్న ఆందోళన కలుగుతుంది. 4 ప్రాంతాల్లో వరుస పేలులకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 8 మంది అనుమానితులు కుట్ర పన్నినట్లుగా తెలుస్తుంది. 4 నగరాల్లో 2 చొప్పున పేలులకు కుట్ర చేసినట్లుగా దర్యాప్తు సంస్థలు అయితే తేల్చాయి. ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఐఈడీ తీసుకెళ్లారని ప్లాన్ చేస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. డాక్టర్ ఉమర్ కు 20 లక్షలు అప్పగించినట్లు సమాచారం. గుర్గాం, నూ ప్రాంతాల నుంచి ఐఈడీ తయారీకి 3 లక్షల విలువైన 20 క్వింటాల ఎన్పీకే ఎరువులు సేకరించారు. అయితే సిగ్నల్ యాప్ లో 4 సభ్యులతో ఉమర్ గ్రూప్ క్రియేట్ చేసినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉమర్, ముజ్మిల్ మధ్య డబ్బు వివాదం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముజ్మిల్ గదితో పాటు ఉమర్ కు చెందిన 4వ నంబర్ గది నుంచి 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలున్నట్లుగా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లున్నట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లు సమాచారం. దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 4 కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారు. ఈ ప్లాన్ ను అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లుగా ఆ డైరీల సమాచారంతో అధికారులు అయితే గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలులు జరపాలని వీరు పన్నాగం పన్నినట్లుగా దర్యాప్తు వర్గాలైతే వెల్లడించాయి. ఈ 8 మందిలో ఉమర్, ముజ్మిల్ తో పాటు డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఉగ్రకుట్రను అమలు చేసే బాధ్యతను కూడా ప్రధానంగా ఉమర్ కు అప్పగించినట్లుగా సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపుగా 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని కూడా ఉమర్ కి ఇచ్చినట్లుగా దర్యాప్తు వర్గాలైతే పేర్కొన్నాయి. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్ది కీలక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్క విషయం వింటుంటే వెన్నెలో వణుకు పుడుతుంది. ఇంత దారుణంగా కుట్ర చేసేందుకు ప్లాన్ చేశారా అన్న ఆందోళన కలుగుతుంది. 4 ప్రాంతాల్లో వరుస పేలులకు ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 8 మంది అనుమానితులను కుట్ర పన్నినట్లుగా తెలుస్తుంది. 4 నగరాల్లో 2 చొప్పున పేలులకు కుట్ర చేసినట్లుగా దర్యాప్తు సంస్థలైతే తేల్చాయి. ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఐఈడీ తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు సంస్థలైతే తేల్చాయి. డాక్టర్ ఉమర్ కు 20 లక్షలు అప్పగించినట్లుగా కూడా సమాచారం. గుర్గాం, నూ ప్రాంతాల నుంచి ఐఈడీ తయారీకి 3 లక్షల విలువైన 20 క్వింటాల ఎన్పీకే ఎరువులు సేకరించారు. అయితే సిగ్నల్ యాప్ లో 4 సభ్యులతో ఉమర్ గ్రూప్ క్రియేట్ చేసినట్లుగా దర్యాప్తు సంస్థలైతే గుర్తించాయి. ఉమర్, ముజ్మిల్ మధ్య డబ్బు వివాదం కూడా ఉన్నట్లుగా సమాచారం. ముజ్మిల్ గదిలో పాటు ఉమర్ కు చెందిన 4వ నంబర్ గది నుంచి 3 డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక విషయాలు కూడా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అయితే తెలిపాయి. ఆ డైరీలో 25 మంది వ్యక్తుల పేర్లు ఉన్నట్లుగా సమాచారం. వారంతా జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారని గుర్తించారు. దీంతో పాటు నవంబర్ 8 నుంచి 12 వరకు తేదీలను ప్రస్తావించినట్లుగా కూడా సమాచారం. దాడులకు పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు అయితే భావిస్తున్నారు. ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 4 కీలక ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరపాలని నిందితులు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారు. ఈ ప్లాన్ అమలు చేసేందుకు 8 మందిని సిద్ధం చేసినట్లుగా ఆ డైరీల సమాచారంతో అధికారులు అయితే గుర్తించారు. ఒక్కో ప్రాంతానికి 2 చొప్పున వెళ్లి పేలులు జరపాలని వీరు పన్నాగం పన్నినట్లు దర్యాప్తు వర్గాలైతే వెల్లడించాయి. 8 మందిలో ఉమర్, ముజ్మిల్ తో పాటు డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లుగా గుర్తించారు. ఉగ్రకుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా
ఉమ్మర్కు అప్పగించినట్లుగా కూడా సమాచారం. ఇందుకోసం నిందితులు దాదాపుగా 20 లక్షల వరకు నిధులు సేకరించి ఆ మొత్తాన్ని కూడా ఉమ్మర్కి ఇచ్చినట్లుగా దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.